ప్రశాంత్ అనే డ్యాన్స్ మాస్టర్ నటుడు ప్రశాంత్ ప్రమాదవశాత్తు 6వ అంతస్తు నుంచి పడి మృతి చెందాడు. హైదరాబాద్ కుక్కట్పల్లిలో జరిగిన ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అనంతపురం గుంతకల్కి చెందిన ప్రశాంత్ కొత్తగా సినిమా రంగంలో అడుగుపెట్టాడు. ఇప్పట్లో రాముడు గీతల ఎవరుంటారన్న సినిమాలో యాక్ట్ చేశాడు. అది ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే మూసాపేటలో నివాసం ఉండే ప్రశాంత్ కుక్కడ్పల్లిలో ఉన్న అపార్ట్మెంట్ లో ప్రమాదవశాత్తు పడి చనిపోయినట్టు జరుగుతుంది. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. తన స్నేహితురాల్ని కలవడం కోసం అపార్ట్మెంట్ కి వెళ్లిన ప్రశాంత్ ఆ సమయంలో జరిగిన సంఘటన ప్రమాదవశాత్తు పడినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం అమ్మాయిని కలిసేందుకు వెళ్లిన కోణంలో వాళ్ళ బంధువులు రావడంతో తను ఇంటి వెనుక ఉన్నటువంటి గేట్ ని పట్టుకొని కింది దిగే సందర్భంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దాదాపు 6వ అంతస్తు నుంచి ఒకసారిగా పడిపోవడంతో తన తల వెనుక భాగంలో గాయమైనట్టు తెలుస్తుంది. ఇమీడియట్ గా తలకు తగిలిన గాయంతో అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తుంది. అదే సందర్భంలో తన స్నేహితురాలు కూడా చేయకపోవడం, తనను కూడా అక్కడికి వచ్చినటువంటి బంధువులు హాస్పిటల్ తీసినట్టు తెలుస్తుంది. ఇదంతా ఒక మిస్టరీని క్రియేట్ చేస్తున్నట్టుంది. పోలీసులు మాత్రం దీనిపై కేసు నమోదు చేసుకుని అసలు ఈ ప్రమాదం జరిగిన కారణాలు ఏంటి, అసలు ఆ అమ్మాయి ఎందుకు చేయవస్తుంది, తను ఎందుకు ఆ గోడ మీద నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు, ఈ కోణంలో అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి నిన్న రాత్రి జరిగిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ సమయంలో కుక్కడ్పల్లికి ఎందుకు వెళ్ళాడు, ఎందుకు ఆ ఇంట్లో ఉన్నాడన్న కోణంలో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శివశంకర్, ప్రశాంత్ ఫ్రెండ్ ఆమెను మీరు అడిగే ప్రయత్నం ఏమో చేశారా? అమ్మాయి ఏం చెప్తుంది? ఆ అమ్మాయిని మాత్రం స్థానికంగా ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. బంధువులు ఆ సమయంలో తన చేతికి బ్లడ్ రావడంతో ఇమీడియట్ గా మేము హాస్పిటల్కి వెళ్ళామని చెప్తున్నారు. పోలీసులు కూడా ఆ అమ్మాయిని ఇంకా ఇంటరాగేషన్ చేయాల్సిందే. అసలు ఎందుకు చేయవస్తుంది, ఆ సమయంలో ప్రశాంత్ ఎందుకు వెనుక కిటికీ నుంచి వెళ్లే ప్రయత్నం చేశారన్న కోణంలో ఇంకా పోలీసులు దర్యాప్తు చేయాల్సింది. అయితే డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ తరలించారు. ఆ ప్రశాంత్ యొక్క బంధువులు కూడా ఇంకా రావాల్సిందే. అయితే ఇప్పటి వరకు బంధువులు ఇంకా వస్తున్నట్టు తెలుస్తుంది. గాంధీలో ఉన్నటువంటి డెడ్ బాడీని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా ప్రశాంత్ యొక్క స్నేహితురాలి పోలీసులు తను ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా తనను ప్రాథమికంగా విచారణ చేసిన తర్వాత అసలు విషయం ఏం జరిగింది, నిన్న రాత్రి అసలు ఆ సంఘటన ఎలా జరిగింది అన్నది మొత్తం పోలీసులు వివరిస్తామన్నారు. ప్రస్తుతానికైతే విచిత స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఘటన ఎలా జరిగింది అన్నది మాత్రం పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం ఇలా ఉంటుందని చెప్పేసి ఆ సమయంలో తను కలవడం వల్ల ఎవరో కుటుంబ సభ్యులు రావడంతో హడావుడిగా తను వెనక నుండి వెళ్లడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ మహిళ యొక్క వాంగ్మూలం తీసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది, ఇన్సిడెంట్ గల కారణాలు ఏంటి, కుక్కట్పల్లికి ఎందుకు వెళ్ళారు, తనకు ప్రశాంత్కు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఈ కోణంలో పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న యొక్క మహిళ విచారించిన తర్వాతనే సరైన వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.